యొక్క మూమెంట్లో కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు నిజంగా ఆదరణ కలుగుతుంది. కనుక వాక్యం మనలో బ్రతికేస్తుంది. ఇది జరిగిన సంఘటన. ఒక యవనస్తురాలు తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తూ ఉంటే వెళ్తా ఉంది. ఈ మాయలోకంలో పడిపోయి లోక ప్రేమను ప్రేమించి తల్లిదండ్రులను వాళ్ళ ప్రేమను కూడా వాళ్ళు ప్రేమించే ప్రేమ కూడా మర్చిపోయి ఆ యవనస్తురాలి లోకంలో ఈ లోకం ప్రేమించి ఏం చేసిందంటే చక్కగా ఎగ్జామ్ రాసలేదన్నమాట. ఎగ్జామ్ రాయలేదు. రిజల్ట్ వచ్చే పాస్ అయినా ఫెయిల్ అయినా చూసుకుంటే ఇంకేముందండి, ఫెయిల్ అయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అయ్యో నేను ఫెయిల్ అయ్యాను కదా అని తెలుసుకొని ఇంటికి వచ్చి నా తల్లిదండ్రులకి నేను ఏమని చెప్పాలి? నేను నా తల్లిదండ్రులను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కదా, నేను ఇప్పుడు నా తల్లిదండ్రులకు ఫెయిల్ అయ్యానని ఎలా చెప్పాలి అని బాధపడుతుంది. యవనస్తురాలు కుమిలిపోతుంది. ఈ ముఖాన్ని ఎలా చూపించాలి నా తల్లిదండ్రులకు అంటూ లోపల కృంగిపోతుంది. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అంటూ బాధపడుతూ ఇంటికి వచ్చి ఇక నేను చనిపోదాము, ఇలాంటి బ్రతకడం కంటే చనిపోవడమే బెటర్ అనుకునేది. ఇక చనిపోదామని ఫ్యాన్కి ఊరేసుకుందామని చనిపోదాము ఇక తాడేసుకునింది. ఇక చనిపోదాము అనే మూమెంట్లో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇలా ఊరేసుకొని చనిపోతూ ముందు నేను ఏదైనా నొప్పి అనిపించి అరిస్తే ఎవరైనా వచ్చి నన్ను కాపాడతారు కదా అని తనకు ఒక ఆలోచన వచ్చి నన్ను ఎవ్వరు కాపాడకూడదు, నేను ఖచ్చితంగా చనిపోవాలని డిసైడ్ అయిపోయింది. ఎవరు సవన్ నాకు నేను అరిచిన నా సవన్ ఎవరు వినపడకూడదని తను ఏమనుకునేదంటే టీవీ ఆన్ చేసి సౌండ్ గట్టిగా పెట్టింది, ఎక్కువగా పెట్టింది. ఎవరైనా అరిస్తే కూడా నేను టీవీ పెట్టుకున్నాను అని అనుకుంటారు కానీ ఆ యవనస్తురాలు అనుకునింది. టీవీ ఆన్ చేసి ఇక చనిపోదాము అనే మూమెంట్లో ఆ యొక్క టీవీలో నుండి ఏమని వచ్చిందో తెలుసా అండి? దేవుని వాక్యం. ఆ యవనస్తురాలు దేవుని వాక్యం పెట్టుకోవాలండి. ఆ సౌండ్ నా సౌండ్ ఎవరికి వినపడకూడదు అని ఒక టీవీ ఆన్ చేసింది. కానీ చనిపోదాం అనే మూమెంట్లో దైవ సేవకుల నుండి వచ్చిన యొక్క వాక్యము ద్వారా ఆ యవనస్తురాలకి ఆదరణ కలిగించింది. ఆ వాక్యం, ఆ మాట ఆ యొక్క యవనస్తురాలకి నేను చనిపోకూడదు, బ్రతకాలి అని ఆ యొక్క యవనస్తురాలకి అనిపించింది. అప్పుడు చనిపోదాము అనే మూమెంట్లో ఆ యొక్క వాక్యము తనని బ్రతికించాలని అనిపించింది. చూడండి, ఆ యొక్క యవనస్తురాలకు ఏ ద్వారా తనకి బ్రతకాలి, నేను చనిపోదాము, నేను బ్రతికి వేస్ట్ అని అనుకున్న ఆ యవనస్తురాల్ని ఇప్పుడు బ్రతికించింది ఏమంటారు? దేవుని వాక్యమే కదా. దైవ సేవకుల నుండి వచ్చిన యొక్క మాట వలన ఆ యవనస్తురాలకి బ్రతకాలి అని అనిపించింది. నిజంగా దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది, మన బాధను నెమ్మదిని కలుగు చేస్తుంది. కనుక మనం వాక్యాన్ని, క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము వాక్యాన్ని వినాలి. నాలుగోదిగా వాక్యం ఎందుకు వినాలి అని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం మనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యము మన పాదములకు దీపమైందట, వెలుగైందట. కనుక మనం వాక్యాన్ని వినాలి. వాక్యము మనం ఎలా జీవించాలి, వాక్యము మనం ఎలా బ్రతకాలి, వాక్యము ఎలా గౌరవించాలి అనేది మనకు నేర్పిస్తుంది. కనుక మనము వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా. ఆయన వాక్యము మన పాదములకు దీపం. మనం ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడిస్తే మనము బాగుపడతాము అనేది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక వాక్యాన్ని మనము, దేవుని పిల్లలమైన మనము వాక్యాన్ని వినాలి. అలాగే వాక్యాన్ని మళ్ళీ ఎందుకు వినాలి అని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. యవనస్తులు లేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. చూడండి, యవనస్తులమైన మనము మన జీవితాన్ని సరి చేసుకోవడం దేని చేత అంటే ఆయన వాక్యం వలన మాత్రమే. కనుక మనం వాక్యాన్ని వినాలి. వినడం వలన యవనస్తులమైన మనము మన జీవితాల్లో మార్చుకుంటాం, సరి చేసుకుంటాం. కనుక వాక్యాన్ని వినాలి. వాక్యం ఎలాంటిదంటే ఒక అర్థం లాంటిదండి. ప్రేమైన వాళ్ళ వాక్యం అర్థం లాంటిది. మన ముఖానికి ఏదైనా మరకలు అంటినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? అర్థంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు అయ్యో నా ముఖానికి ఏదో అంటిందని మనకి ఏ రీతిగా స్పష్టంగా అర్థం మనకి చూపిస్తుంది.
క్షమిస్తాడు. అదే విధంగా మన హృదయంలో ఉన్న పాపాలు, మన హృదయంలో మనం చేసే ఆలోచనలు, చెడు తలంపులు అన్ని ఈ యొక్క అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క అద్దం మనకు తెలియపరుస్తుందో అలాగే మన హృదయంలో ఉన్న పాపాలను వాక్యం అనేది ఎత్తి చూపిస్తుందట. అప్పుడు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. మనలో ఉన్న పాపాలను మనం తెలుసుకుంటాము. అప్పుడు దేవుడి సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు క్షమించే దేవుడు అన్నమాట. బైబిల్లో ఎవరైనా తప్పులను ఒప్పుకున్నారంటే చాలా మంది తప్పులు ఒప్పుకున్నారు. ఆ చాలా మందిలో మనకు దావీదు కనిపిస్తారు. దావీదు బెత్షెబా అనే ఆమెతో పాపం చేసినప్పుడు తన విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నాడు కదా. అలాగే మనం కూడా తను ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవా నేను పాపినని నన్ను క్షమించండి, ఈ సోపుతో నన్ను కడగండి అని తన తప్పులను ఒప్పుకున్నప్పుడు ఏ రీతిగా అయితే దావీదును క్షమించాడో ఈరోజు మనము కూడా ఎలాంటి పాపాలు చేసినా ఎలాంటి తప్పులు చేసినా క్షమించగల దేవుడు ఆయన. కనుక మనము కూడా మనం చేసిన తప్పులను దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆ రోజు దావీదును క్షమించిన దేవుడు ఈ రోజు మనల్ని క్షమించగలంటారా? ఖచ్చితంగా ఆయన క్షమించగల దేవుడు. కనుక ఈ మెసేజ్ ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం చేసిన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తారని చెప్తూ ఈ వాక్యం నేను